అందరికీ నమస్కారం అండి. ఛానల్లోకి తిరిగి స్వాగతం. వృషభ రాశి జాతకులు జూన్ మాసంలో 13వ తేదీ నాడు సాయంత్రానికి మీ యొక్క కల అనేది ఇలా నెరవేరుతుంది. ఏం జరగబోతుంది? వృషభ రాశి జాతకుల జీవితంలో ఎటువంటి ఫలితాలు కలగబోతున్నాయో అన్ని వివరాలు ఒక్కొక్కటిగా ఏమాత్రం ఆలస్యం లేకుండా వీడియోలో తెలుసుకుందాం. వీడియో నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే చేయండి. మీ లైక్ మాకు ఎంతో సపోర్టుగా ఉంటుంది. ఇక ఆలస్యం లేకుండా వీడియోలోకి వచ్చేద్దాం. ఈ రోజు భగవంతుని యొక్క అనుగ్రహం ఎక్కువగా ఉంటుంది. శ్రీ దుర్గాదేవి జ్యోతిషాలయం. మీరు ఎక్కడెక్కడో జ్యోతిషం చెప్పించుకొని నిరాశ చెందియున్నారా? అయితే ఒక్కసారి గురువు గారికి ఫోన్ కాల్ చేయండి. మీ ముఖము, ఫోటో, చేయి, పేరు, వయస్సు, గోత్రం వాట్సాప్ చేయండి. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడ లేకపోవడం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలకైనా రోజులలోనే పరిష్కారం చూపబడును. గురూజీ గణేష్ రాజు. ఫోన్ నెంబర్ 9573058625. మీరు చేసేటటువంటి నెగ్లిజెన్సీ ఏమిటంటే గనక అనుకూలంగా ఉన్న రోజును అననుకూలంగా మార్చొచ్చు. కావున జాగ్రత్తగా ఉండండి. సంతోషంతో ఉప్పొంగిపోయి భగవంతుణ్ణి నానా రకాలుగా పొగిడేసి వెంటనే పూజలు, ఉపన్యాసాలు, ఉపవాసాలు చేస్తూ ఉంటారు. దేవాలయం చుట్టూ తిరగడం లాంటివి చేస్తారు. ఒకరు మీకు ఏదైనా కొంచెం అనుకూలంగా లేని పక్షాన, ఏదైనా కొంచెం మిమ్మల్ని బాధించే సంఘటనలు జరిగినా, మీ మనసుకు ఏదైనా కొంచెం క్లిష్టతరం అనిపించినా వెంటనే దైవాన్ని నిందించడం, దైవానికి దూరం అవడం ఇలాంటివి ఇక చెయ్యొద్దు. చాలా తప్పండి. మనం అనుకూలంగా ఉన్నప్పుడు ఒకలాగా, లేనప్పుడు మరొకలాగా ఎప్పుడూ ఉండొద్దు. భగవంతుణ్ణి ఎట్టి పరిస్థితుల్లో దూషించొద్దు. ముఖ్యంగా శని భగవానుణ్ణి నిందించడం, దూషించడం ఇలాంటివి చాలా పాపాన్ని మూటగట్టేలా చేస్తాయి. భగవంతుని యొక్క అనుగ్రహాన్ని పొందాలంటే ఎప్పుడూ కూడా మంచి మనస్తత్వంతో ఉండాలి. కష్టం వచ్చినా, సంతోషం వచ్చినా సమభావంతో స్వీకరించిన నాడే భగవంతుని అనుగ్రహానికి పాత్రులు కాగలుగుతాం. మిమ్మల్ని ఎన్ని కష్టాలు పెట్టినా, కాలం ఎన్ని పరీక్షించినా, ఎంతగా ఇబ్బందులకు గురి చేసినా ఓర్పు, సహనాన్ని ఎక్కడా తగ్గించుకోకుండా చాలా చక్కగా భగవంతుని యొక్క అనుగ్రహాన్ని ఎప్పుడూ పొందాలి అనే తపనతో ఈ రాశి జాతకులుంటారు. మీరు నిత్యము కూడా దైవనామ స్మరణ చేసుకోండి. ఆధ్యాత్మిక పరమైన విషయాల యందు ఎక్కువగా వీరికి ఆసక్తి ఉంటుంది. ఇలాంటివన్నీ కూడా ఈ రోజున భగవంతుని అనుగ్రహాన్ని కలగచేయబోతున్నాయి. ఈ రాశి జాతకులకు చాలా చాలా మేలు కలగబోతుంది. పరమశివుడు మీ యొక్క కష్టాల నుండి చెయ్యి పట్టుకుని బయటకు తీసుకురాబోతూ ఉన్నాడు. వీరికి ఈ అనుకూల సమయం ఇంకా ఎప్పటికీ రాదు అన్నట్లుగా అంత మంచిగా జ్ఞాపకం ఉండే రోజుగా ఉండబోతుంది. ఎక్కువగా ఈ రోజు ధనాన్ని సంపాదించుకోబోతున్నారు. చేస్తున్న అన్ని పనుల్లో శుభవార్తలు వింటారు అంటే అనుకూలంగా సమయాన్ని మార్చుకుంటారు. చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు అని చెప్పి అర్థం. అంతేకాకుండా ఈ రోజున ఎవరైతే మీ ద్వారా కొంతమంది అప్పులు తీసుకున్న వాళ్ళు కానీ, లేదా మీకు ఎవరైనా డబ్బు పరంగా తిరిగి ఇవ్వడం ఇలాంటివి చేయడం వల్ల మీ చేతి నిండా ఈ రోజైతే ధనాన్ని చూడబోతున్నారు. ఇంకా ఏదైనా కానీ ఒక బిజినెస్ స్టార్ట్ చేద్దాం అని చెప్పి ఈ రాశి వారు ఎదురు చూస్తున్నారు. ఈ యొక్క సమయం ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. ఇంత పెట్టుబడి పెడదాం అని చెప్పి ముందుగానే ప్రణాళిక వేసుకుంటారు కదా, ఆ ప్రణాళిక ఈ రోజు అమలు చేస్తారు. మీరైతే అమలు చేయడం ద్వారా ముందు రోజుల్లో కూడా మీకు మరింతగా విజయం చేకూరే విధంగా ఉంటుంది. వ్యాపారంలో మంచి లాభం చూడబోతున్నారు. వ్యాపారంలో మిమ్మల్ని అదృష్ట దేవత వరించబోతుంది. భగవంతుని ఆశీస్సులు ఎప్పుడూ కూడా నిత్యం ఉంటాయి. కాబట్టి చేపట్టిన ప్రతి పనిలో కూడా విజయమే లభిస్తుంది. ఎక్కువగా శివారాధన చేస్తూ ఉండండి. పరమేశ్వరుని ఆశీస్సులు పొందడం వల్ల సక్సెస్ రేటు పెరుగుతుంది. ఒక విషయంలో చాలా మైనస్లు ఉన్నాయండి. కొన్ని విషయాల్లో, కుటుంబ పరమైన విషయాల్లో కావచ్చు, లేదా దగ్గర బంధువుల్లో, వ్యక్తుల్లో ఎవరో ఒకరి ద్వారా, జీవిత భాగస్వామితో కావచ్చు, కొన్ని ఇబ్బందులైతే కొద్ది రోజుల నుంచి తరచూ ఎదుర్కొంటున్నారు. కుటుంబంలో ఉన్న తల్లిదండ్రులతో కావచ్చు, సహోదర సహోదరి వర్గంతో కావచ్చు, చాలా ఇబ్బందులు అయితే ఉన్నాయండి. అన్నింటిలో కూడా సక్సెస్ అయినా కూడా ఈ యొక్క విషయంలో ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. ఈ రోజున కుటుంబ పరంగా చాలా చర్చలు జరుపుతారు.
చాలా రోజుల తర్వాత కుటుంబంతో కలిసి హాయిగా టైం స్పెండ్ చేస్తారు. ఒకరినొకరు అర్థం చేసుకుని బంధాలు నిలబడబోతున్నాయి. ఎడబాటుగా ఉన్న బంధాలు ఈ సమయంలో దగ్గరయ్యే అవకాశం ఉంది. జీవిత భాగస్వామితో మనసులో ఉన్న కొన్ని మాటలు చెప్పడం వల్ల మీ మీద ప్రేమ, గౌరవం వారికి రెట్టింపవుతాయి. మిమ్మల్ని మిస్అండర్స్టాండింగ్ చేసుకున్నామని చెప్పి వారు తప్పక బాధపడతారు. ఆ బాధ పైకి చూపించకుండా మిమ్మల్ని అర్థం చేసుకుంటారు. తప్పకుండా మీకు తగిన గౌరవం ఇస్తారు. కుటుంబ సభ్యుల్లో కూడా చాలా మందికి మీ ప్రేమ, మీ విలువ తెలియని వారు ఉన్నారు. దూరం పెట్టారు. ఎవరైతే పక్కన పెట్టారు వారందరూ దగ్గరవుతారు. మీ మనసుకు నచ్చే విధంగా వారి ప్రవర్తన, మాట తీరు ఉంటుంది. చక్కగా నలుగురిలో గౌరవిస్తారు. ప్రశంసలు కూడా దక్కుతాయి. విద్యార్థులు, ఉద్యోగస్తుల పరంగా ప్రతి ఒక్కరికి ఈ రాశి వారికి ఈ రోజున, ఈ సమయంలో చాలా ప్రశాంతంగా సాయంత్రానికి మనసు మారుతుంది. చాలా రోజుల తర్వాత ఒత్తిడి నుంచి, రిలీఫ్ నుంచి మనసు బాగుంటుంది. చాలా రోజుల తర్వాత సాయంత్రానికి మీ మనసు చాలా రిలీఫ్ పొందుకుంటుంది. మీ మనసు ఎలా ఉంటుందంటే చాలా వరకు ప్రశాంతంగా మీ మనసుని ఉంచుకోగలుగుతారు. యాజ్ ఇట్ ఈజ్ గా ఈ రోజు ఉదయం, సాయంత్రం దీపారాధన చేసుకోవడం, శివారాధన చేసుకోవడం ఇలాంటివన్నీ చక్కగా చేసుకోండి. వీలైతే దగ్గరలో ఉన్న శివాలయాన్ని సందర్శించండి. ఇష్టదేవత ఆరాధన, కులదేవత ఆరాధన చేసుకోండి. ఇలాంటివన్నీ కూడా మీ మనసును ప్రశాంతంగా ఉంచుతాయి. ఒకవేళ పూజ చేయలేకపోయినా, దేవాలయానికి వెళ్లి భగవంతుణ్ణి సందర్శించుకోలేకపోయినా మీ మనసులోని ఓం నమః శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని పాటించండి. అంతా మంచి జరుగుతుంది.